అందరికీ నమస్కారం. నా పేరు స్నేహ. ఇవాళ మీకు నిన్నటి వరకు మొన్నటి వరకు నేను మీకు హై ప్రిస్టెస్ కార్డ్ వేశాను. అండ్ లాస్ట్ వీడియోలో నేను మీకు అసలు కార్డ్స్ ఏంటి, ఎన్ని కార్డ్స్ ఉంటాయి, ఎలా మీకు తెలుసుకోవాలి, మేజర్ అర్కానా ఏంటి, మైనర్ అర్కానా ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా మీకు ఒక చిన్న డిస్క్రిప్షన్ వేసాను. ఎవరికైనా అర్థం అవ్వకపోతే చదవండి, చూడండి. ఆ తర్వాత మీరు కార్డ్స్ కొనుక్కొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. ఇంకా మేజర్ దానికి ఏదైనా కోర్సెస్ చేయాలనుకుంటే మటుకు కాంటాక్ట్ చేయండి. మీరు ఏదైనా కింద రాయండి. ఇది ఎంప్రెస్ చూడండి. ఎంప్రెస్ కార్డ్ చూస్తేనే తెలుస్తుంది. ఒక లేడీ ఉంది, ఇక్కడ గోధుమలు ఉంది, ఫీల్డ్ ఉంది, రెడ్ కలర్ ఇక్కడ ఉంది, ఫ్లవర్ డ్రెస్ వేసుకుంది, అక్క పక్కనంతా గ్రీన్ ఎల్లో, ఒక మంచి సీట్లో కూర్చుంది. చూస్తేనే అంటే పైన చూడండి అన్ని మంచి ఇది ఉంది. ఒకటి ఏమంటారు కియారా టైప్ వేసుకుంది. ఇందులో 12 డైమండ్స్ అంటే 12 రాశీస్ అనుకోవచ్చు. లేకపోతే ఎవరినైనా వీళ్ళు ఏ పనైనా చేయించుకోవచ్చు, కూర్చొని పనులు చేయించుకుంటారు ఇలాంటి వాళ్ళు. క్వీన్ అంటే ఒక మహారాణి లాంటి బతుకుతారు వీళ్ళు. ఫెర్టైల్ ఇది డెలివరీ క్లోడ్. ఇక్కడ కూడా చూస్తే మీకు చూడండి, ఇది చూడండి, ఇది ఫెర్టైల్ది అంటే వీనస్ కార్డు. ప్లస్ ఇక్కడ మీకు ఏదైనా ఎవరైనా బేబీ పుట్టదా అంటే 100% పుడుతుంది. ఇది సింబల్ అనమాట. ఓకేనా? ఆ సింబల్ని మీరు వాడుకుంటారు. ప్లస్ మంచి క్యాష్ ఉంటుంది, మంచి డబ్బున్న మంచి హై ర్యాంక్లో ఉన్న ప్లస్ వీళ్ళది ఎవరైనా వింటారు. ఇది మీరు ఏదైనా ఆఫీసర్స్లో ఉన్నారనుకోండి, మీ అక్కపక్కన ఎనర్జీస్ కూడా ఫీమేల్ ఎనర్జీస్ ఎక్కువ ఉండొచ్చు. లేకపోతే మీకు ఏదైనా ఆఫీస్లో ప్రాబ్లం వచ్చినా సరే మేబీ ఒక ఫీమేల్ బాస్. వీళ్ళు ఏంటంటే ఓవర్ డామినేటింగ్ ఉండరు, కానీ ఎక్కడో అక్కడ కొంచెం వీళ్ళకి పొగరు ఉంటుంది అనమాట. బికాజ్ వీళ్ళ దగ్గర అందం ఉంది, డబ్బులు ఉంది, పొజిషన్ ఉంది, ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, ఒక మంచి కంఫర్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి అంటే ఎటువంటి ఇది లేదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. సో ఏదైనా ఆఫీస్లో కూడా ఏదైనా అనుకోండి, మీరు ఫీమేల్ బాస్తో కనుక హెల్ప్ అడిగితే కూడా దొరకవచ్చు. లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంటే ఈ కార్డ్ వచ్చినా సరే ఎవరైనా ఫీమేల్ వల్ల కూడా ప్రాబ్లం రావచ్చు. ఓవర్ డామినేటింగ్ అని, లేకపోతే వాళ్ళు చెప్తున్నట్టు మనం వినట్లేదని చెప్పి కూడా ప్రాబ్లం రావచ్చు. సో అప్పుడు మనం వాళ్ళు చెప్పినట్టు కొంచెం వింటే ఓకే, వాళ్ళని కొంచెం ప్యాంపరింగ్ అని మస్కా కొట్టచ్చు. ఇది దేనికైందంటే ఇది ఒక మదర్ ఫిగర్ కూడా, కానీ బాగా డబ్బు ఉన్న మంచి రిచ్ మదర్ అనుకోవచ్చు. ఎడ్యుకేషన్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. లేదా మీకు మంచి రిజల్ట్స్ రావడానికి మీరు మదర్తో కూర్చొని చదివితే, మదర్ పక్కన ఉంటే, మదర్తో ఏదైనా గిఫ్ట్ తీసుకుంటే, మదర్తో వెండి తీసుకొని కూర్చున్నా సరే మదర్ విల్ ఆల్వేస్ ఫేవరబుల్. అంటే ఇలాంటి పర్సనాలిటీని ఎవరైనా అక్క పక్కన కూర్చోబెట్టుకుంటే మదర్ పర్సనాలిటీ కాబట్టి, లేదా ఎల్డర్ సిస్టర్ అని అవ్వచ్చు, వాళ్ళతో మీరు ఉంటే మీకు మంచి బెనిఫిట్స్. అంటే ఇది ఒక రెమెడీ టైప్ అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా ఎవరైనా అడగండి, ఈ కార్డు వచ్చాక నేను ఏ జాబ్స్లో వెళ్ళొచ్చు అంటే, ఏదైనా చిన్న పిల్లలు క్రచ్ ఉంటుంది చూసారా అటువంటిది, లేకపోతే బ్యూటీ ఇండస్ట్రీలో వెళ్ళిపోవచ్చు, ఫుడ్ ఇండస్ట్రీలో వెళ్ళొచ్చు, బ్యూటీషియన్గా వెళ్ళొచ్చు, క్లాత్స్, జ్యువెలరీ ఈ మధ్యన అన్నీ నడుస్తున్నాయి, ఆన్లైన్గా వెళ్ళొచ్చు, మ్యూజిషియన్గా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి చూడండి అన్నీ ఉండగా ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక మంచి ఫైన్ ఆర్ట్ ఉండొచ్చు. మేబీ వీళ్ళు మంచి పెయింటర్ ఉండొచ్చు, మంచి మ్యూజిషియన్ ఉండొచ్చు, లేకపోతే మ్యూజిక్ వీళ్ళకి నచ్చవచ్చు, ఏదో ఒకటి. ఇది ఎప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గర లేడీలకు బాగుంటుంది. లేదా మ్యారేజ్ అయ్యాక కూడా మీరు ఇది కూడా చెప్పొచ్చు, మ్యారేజ్ అయ్యాక కూడా లేడీ ఉందని కూడా ఒక మంచి రిచ్ పర్సన్తో మ్యారేజ్ అవుతుంది. లేదా సో దాని లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. మెన్కి అనుకోండి, మెన్ ఒక మంచి లేడీతో మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయ్యాక ఆ మంచి గుడ్ లక్, లేడీలకు సపోర్ట్ ఇస్తుంది. అది కూడా మీరు చెప్పొచ్చు. ఇది చాలా అంటే మంచి కార్డ్, పాజిటివ్ కార్డ్ అని మనం చెప్పొచ్చు. మీరు ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే నెగిటివ్ ట్రైట్లో ఏమవుతుందంటే అన్నీ ఉండగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఓవర్ పొజెసివ్ అవ్వచ్చు, కంట్రోలింగ్ నేచర్ కూడా అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళు బాగా కంట్రోల్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు సున్నితంగా. అండ్ దిస్ ఈజ్ హ్యాపీ అంటే ఎలా చెప్పొచ్చు, మ్యారేజ్ లైఫ్లో మంచి నో ప్రాబ్లం, మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లం లేదు. లగ్జరీస్, అన్ని రకాల లగ్జరీస్ ఉండొచ్చు. ఇప్పుడు జాబ్కి అనుకోండి, అవును మీకు ఒక మంచి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ వస్తుంది. అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటే ఎస్ మీరు వెళ్ళొచ్చు. ఫారిన్ సెటిల్మెంట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడే అన్నీ ఉన్నాయి. సో మీరు ఎక్కడో అక్కడ ల్యాక్ అవ్వచ్చు. ఎందుకు వై ఐ టు గో టు ఫారిన్ వెన్ ఐఎమ్ హ్యావింగ్ అన్ని ఇక్కడ ఉండగా నేను ఫారిన్కి ఎందుకు వెళ్ళాలి, తిరిగేసి రావచ్చు. మీరు జస్ట్ ఒక వెకేషన్కి వెళ్ళొచ్చు. బట్ ఫారిన్ సెటిల్మెంట్ మేబీ వీళ్ళకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఫారిన్లో ఈ హోదా ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర. సో దే మే నాట్ లైక్. సో ఫారిన్ సెటిల్మెంటే తెలియదు, తిరగడానికి వెళ్ళడానికి అయితే బాగానే ఉంది. ఇలా ఈ కార్డ్ వస్తే మేము ఒక గైడెన్స్ ఏం చెప్తామంటే, ఎక్కువ స్పెండ్ చేయొద్దు. మరీ మనీ అన్నెసెసరీగా ఎలాంటి, ఎందుకంటే డబ్బు బాగుంది కాబట్టి అన్నెసెసరీగా వీళ్ళ మనీ స్పెండింగ్ ఎక్కువ హ్యాబిట్ ఉండొచ్చు. రిలేషన్షిప్లో కొంచెం టేక్ కేర్ చూసుకోండి. ప్లస్ అప్పుడప్పుడు ఏదైనా ట్రీస్ని వాటిని నాటండి కొత్తగా. అండ్
దేవి మందిర్, లక్ష్మీదేవి అనుకోండి, దుర్గాదేవి అనుకోండి, ఏదైనా దేవి టెంపుల్లో ఏదైనా ప్రసాదం స్వీట్, ఎందుకంటే వీనస్ కాబట్టి వైట్ స్వీట్ మీరు దేవికి ఆఫర్ చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏదైనా పిల్లలకి ఎస్ కార్డు, మ్యాక్సిమం దేనికైనా ఎస్ కార్డే. నో కార్డ్ ఏదైనా టెన్షన్ కార్డ్ అనుకోండి, బికాస్ ఆఫ్ ఏదైనా ఫీమేల్, సో అక్కడ మీరు తర్వాత మీరు దీన్ని కనెక్ట్ అయ్యి ఆ తర్వాత మీరు అలా రెమెడీ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది ఏదైనా తప్పులు, బికాజ్ నేను మార్వాడి కాబట్టి నా స్పీచ్ కొన్ని చోట్ల మిస్టేక్స్ రావచ్చు. తెలుగులో మేబీ ఐ కెన్ కమిట్ మిస్టేక్స్. ఆ లాంగ్వేజ్ ఒక్కొక్కసారి కొన్ని వర్డ్స్ నాకు దొరకపోవచ్చు. సో ప్లీజ్ దాన్ని క్షమించండి. ఐఎమ్ సో సారీ ఫర్ దట్ అండ్ హోప్, ఎందుకంటే చాలా నుంచి మాట్లాడలేకపోతున్నాను. Basically born and brought up Andhra, so I hope everyone is fine and enjoy. Bye bye, have a nice day, good night, take care, namaste.